హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను సరికొత్త కథతో మీ ముందుకు వస్తున్నాను. మీరు చివరి వరకు చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీలైతే షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, నా పేరు కోటేశ్వరి. ఇది నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని రొమాంటిక్ జ్ఞాపకాలతో నిండిన నిజమైన అనుభవం. ఇది దాదాపు 6 సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు నా వయస్సు 25 సంవత్సరాలు. నేను ఆంధ్రప్రదేశ్లోని పట్టణంలో నా భర్త, 2 పిల్లలతో సాధారణ జీవితం గడుపుతున్నాను. మా ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజువారీ పనులు, వంటలు, పిల్లల చదువు, భర్త ఆఫీసు విషయాలు ఇలా సాధారణంగా గడిచేవి. కాని ఆ ఒక్క రాత్రి నా జీవితాన్ని, నా ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ సంవత్సరం దసరా పండగ సమయం. మా అక్క కూతురు అభినయ మా ఇంటికి వచ్చింది. అభినయ అప్పుడు 18 ఏళ్లు. పొడవాటి నల్లటి జుట్టు, తెల్లటి మెత్తని చర్మం, పెద్ద పెదవులు, సన్నని నడుము, చాలా అందంగా ఉండేది. ఆమె వచ్చిన మొదటి రోజు నుంచే మా మధ్య ఒక విచిత్రమైన ఆప్యాయత, ఆకర్షణ మొదలైంది. పండగ రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కలిసి ఉండేవాళ్లం. ఒకరోజు స్నానం చేసి వచ్చిన అభినయ నా ముందు నిలబడి, పిన్ని, నా జుట్టు వేసే అంది. ఆమె వెనుక నిలబడి ఆమె పొడవాటి జుట్టు పట్టుకుని ఆమె నా నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగిలించుకుంది. ఆమె శరీరం నా శరీరానికి అంటుకుపోయింది. పిన్ని, నువ్వు చాలా సాఫ్ట్గా అంటూ నా మెడలో ముఖం పెట్టింది. ఆ క్షణం నాకు శరీరం వేడెక్కింది. నేను కూడా హగిచ్చి బుగ్గగిల్లి, నాకు పనులు ఉండటంతో నేను బిజీ అయిపోయా. ఫ్రీ అయ్యాక చేసేది ఏమీ లేక ఇద్దరం నా మొబైల్లో సినిమా చూస్తున్నాం. అభినయ నా ఎడమ చేయి పట్టుకుని తన 2 చేతుల్లోకి తీసుకుంది. సినిమాలో హీరో హీరోయిన్ కిస్ సీన్ వచ్చేసరికి ఆమె నా చేతిని గట్టిగా నొక్కి, నా చెవిలో, పిన్ని, నాకు ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడు రాలేదు అని గుసగుసలాడింది. నేను ఆమె భుజం మీద చేయి వేసి ఆమెను దగ్గరికి లాక్కున్నాను. ఆమె తల నా భుజం మీద పడేసి చాలాసేపు అలాగే కూర్చుంది. ఆ క్షణాలు చాలా రొమాంటిక్గా, ఉత్తేజకరంగా ఉన్నాయి. మరుసటి రోజు టిఫిన్ తింటుంటే అభినయ నా ఎదురుగా కూర్చుని నా కళ్లలోకి నేరుగా చూస్తూ, పిన్ని, నువ్వు నా భర్త అయితే ఎంత బాగుండేది అంది. నేను నవ్వుతూ ఆమె చేయి పట్టుకుని, అయినా ఏమైంది, ఇప్పుడు నువ్వు నాదనివే కదా అన్నాను. ఆమె సిగ్గుపడి తల కిందికి వేసుకుంది. కాని ఆమె కాళ్లు టేబుల్ కింద నా కాళ్లను తాకుతున్నాయి. ఆ స్పర్శలో ఒక విద్యుత్ ప్రవాహం గడిచింది. అలా ఆ రోజు సాయంత్రం వరకు మా మధ్య ఆ గుసగుసలు, తాకులు, చూపులు కొనసాగాయి. రాత్రి 11 గంటల సమయం. ఇంట్లో అందరూ నిద్రపోయారు. నా భర్త ఆఫీస్ టూర్ మీద ఉన్నాడు కాబట్టి పడకగది నాదే. అభినయ నా పక్కనే పడుకుంది. గాలి వెన్నెల వస్తోంది. రూమ్ లైట్ డిమ్గా ఉంది. నేను పక్కకు తిరిగి ఆమె వైపు చూశాను. ఆమె కూడా నా వైపే చూస్తోంది. పిన్ని, నాకు నిద్ర పట్టడం లేదు అంటూ ఆమె నా వైపు కాస్త జరిగి వచ్చింది. నేను ఆమె భుజం మీద చేయి వేసి ఆమెను దగ్గరికి లాక్కున్నాను. అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గంటల తరబడి మాట్లాడుకున్నాం. ఆ రాత్రి ఎప్పుడు నిద్రపోయామో కూడా తెలియదు. మరుసటి రోజు ఉదయం ఆమె నా ముఖం చూసి సిగ్గుతో నవ్వింది. అభినయ వెళ్లిపోయింది. కాని ఆ ఒక్క రాత్రి నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత నేను ఎప్పుడూ సాధారణ భార్యగా మాత్రమే ఉండలేకపోయాను. ఇప్పుడు కూడా 6 సంవత్సరాల తర్వాత కూడా కొన్ని రాత్రుల్లో ఆ రోజుల జ్ఞాపకాలు వచ్చి నన్ను కలవరపెడతాయి. అభినయ ఇప్పుడు 24 ఏళ్లు. ఆమెకు పెళ్లి కూడా జరిగింది. అయినా అత్యంత మధురమైన అనుభూతిని నేను ఎప్పటికీ మరచిపోలేను. ఆమె వచ్చిన 10 రోజులు మా ఇంట్లో పండగ వాతావరణం నిండిపోయింది. ఉదయం లేచి కాఫీ తయారు చేసుకుని కలిసి వంటలు చేసుకోవడం, పాత కథలు చెప్పుకోవడం, టీవీలో సీరియల్స్ చూడడం, పక్కింటి అమ్మాయిలతో కలిసి గప్పలు వేయడం, సాయంత్రం బయట తిరగడం. ఆ 10 రోజులు చాలా సరదాగా గడిచాయి. మీకు ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీలైతే షేర్ చేయండి.